మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు. మీ ప్లాట్లు విల్లాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 43వ ఆవిర్భావ వేడుకలు జరుపుకునే సందర్భంగా ఈరోజు జెండావిష్కరణ గావించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేయడం కూడా జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ పెట్టే అవసరం రామారావుకి ఎందుకు వచ్చింది అని అంటే, తెలుగుదేశం పార్టీ పెట్టకపూర్వం కాంగ్రెస్ పరిపాలనలో 35 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. తిందామంటే తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకొని బట్ట లేక ఉన్నప్పుడు తెలంగాణలో ఏ నాయకుడు కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే మనిషి లేడు. అలాంటప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమిటి తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పి ఆయన లక్షలు సంపాదించి పెట్టే సినీ రంగాన్ని వదిలిపెట్టి కేవలం తెలుగు ప్రజల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మరి పార్టీ ప్రారంభించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం జరిగింది. అది గిన్నిస్ రికార్డు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పేదలకు ఏం చేయాలి, ఇంత నమ్మకంతోని నన్ను గెలిపించారు ఇంత మెజారిటీతోని అని చెప్పి మనిషికి కనీస అవసరాలైనటువంటి కూడు గూడు గుడ్డ అనేటువంటి 3 మనిషికి లేని నడవదు. కట్టుకొని బట్ట కావాలా, ఆకలికి అన్నం, ఉండటానికి నీడ, ఇల్లు, ఈ 3 పథకాలు ప్రవేశపెట్టి పేదలను ఆదుకోవడం జరిగింది. మరి ఈ బడుగు బలహీన వర్గాల లోపల నుంచి కూడా ఎంతోమందిని రాజకీయ నాయకులుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఎంతోమంది విద్యావంతులైనరు తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఏమైనా అభివృద్ధి జరిగింది అంటే తెలుగుదేశం పార్టీలోనే జరిగింది. ఇప్పటికీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన పథకాలనే పేర్లు మారుస్తూ కొనసాగిస్తున్నారు తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. మరి జాతిని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మున్ముందు కూడా తెలుగుదేశం పార్టీని మనం అభివృద్ధిలోకి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనే మళ్ళీ మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి యువత మీ శక్తి చాలా గొప్పది కాబట్టి దాన్ని బిర్యానీకి అమ్ముకోకుండా ఆలోచించి మంచి అభివృద్ధి చేసే పార్టీకి ఓటు వేసి గెలిపించుకొని మన బ్రతుకులు బాగు చేసుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ఇది యువత గుర్తించగలరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.